30 ఫుడ్ ప్లేసెస్ ఇన్ కాకినాడ ఛానల్ డే 5 అయితే మనం మన మామ బ్రో రీసెంట్ గా స్టార్ట్ చేసిన ఎస్ఎస్ తాంబూలం రెస్టారెంట్ కి తెలిపాం. నెక్స్ట్ డే సండే ఇక్కడ మటన్ దమ్ ఫేమస్ అనమాట. ఇక్కడ 12:30కి వచ్చా. ఫుడ్ అడగడానికి ఇంకా హాఫ్ అవర్ పడుతుంది అంటే లోపల అంబియన్స్ చూడడానికి వచ్చా. లోపల సిట్టింగ్ అయితే డీసెంట్ గా ఉంది. 20 to 25 మెంబర్స్ కి అయితే సరిపోద్ది. వీళ్ళు చెప్పిన 30 మినిట్స్ అయితే వెయిట్ చేసిన తర్వాత కాసేపటికి మామ బ్రో అయితే వచ్చాడు. మనోడు కూడా సింపుల్ గా ఇంకా అరగంట సేపు ఆగిపోయి రెడీ అయిపోద్ది ఫుడ్ అన్నాడు. ఎట్లా ఒక అరగంట సేపు ఏసీలో కూర్చొని లోపలికి వచ్చాను. అరగంట అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాను. ఇలాగా అలా వెయిట్ చేస్తున్నారు తప్ప వీళ్ళు మాత్రం ఫుడ్ పెట్టట్లేదు. ఇంకో 10 minutes లో బిర్యానీ రెడీ అయిపోద్దని చెప్తూ అలాగా అంటున్నారు. సేపు కూర్చోబెట్టిస్తాను ఇక్కడ. లేట్ చేయడం వెనక రీజన్ ఏంట్రా అంటే మార్నింగ్ సడన్ గా ఏదో క్యాటరింగ్ ఆర్డర్ వచ్చిందంట. అది చేసే పనిలో దీని అయితే లేట్ చేశారు వీళ్ళు. క్యాటరింగ్ ఆర్డర్ అంత ఇంపార్టెంట్, కస్టమర్ కూడా అంత ఇంపార్టెంట్. సో నెక్స్ట్ టైం అంటే రిపీట్ కాకుండా చూసుకోవాలి మామ బ్రో. ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ స్ట్రగుల్ 2 గంటలకైతే మన బల్ల మీద ప్లేట్ వచ్చింది ఆకుతో పాటు. మనం మటన్ దమ్ బిర్యానీ హాఫ్ చెప్పాం. దీని ప్రైస్ వచ్చేసి 250. ఒకరికైతే ఫుల్ గా సరిపోద్ది. అంతో పాటు వెయిట్ చేసిన ఒకరు ఫ్రెండ్ అయిపోయారు మనకి. మనం టేస్ట్ ఎలా ఉందో అడుగుదాం. ఓకే మా అబ్రోచ్ చేయడానికి కదా మా అబ్రోచ్ టేస్ట్ బాగుంది. వస్తే ఇప్పుడు వెయిట్ చేసిన బాగోదు మాత్రం క్వాలిటీ అన్నాడు పీసుల కోసం మినీ అద్దవే చేశాడు. ఈ అడ్రస్ వచ్చేసి జేఎన్టీకే స్టేడియం దగ్గర కళ్యాణ మండపం దాడిన కొద్దిగా ఫ్రెండ్కి వస్తే అక్కడ ఉంటుంది అనమాట. రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. ఈలో ఫాలో కూడా వేసుకోండి మరి.